గణపతయే నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. మారుతి అనుగ్రహం ప్రారంభ 24వ తారీఖు ఏప్రిల్ నెల 2025 కృష్ణపక్షం వారం గురువారం ఏకాదశి శతభిష నక్షత్రం. ఇవాళ చైత్రమాసంలో ఉన్నాం మనం. ఈరోజు దీపారాధన ఆవు నేతితో చేయండి. విష్ణుమాయా యోగం మీకు కలుగుతుంది. అంటే ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతితో ఉంటారు. డబ్బున్నా, పదవి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఏదున్నా సరే మనశ్శాంతి లేకపోతే అవన్నీ వేస్ట్. నేను దాన్ని ఎంతోమంది ఆవేదన విని, ఎంతోమంది జీవితాల్లో వాళ్ళు చెప్పిన మాటలు విని కళ్ళ చూసినటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనశ్శాంతికి మించిన అదృష్టం లేదు. మనశ్శాంతి లభిస్తుంది విష్ణుమాయా యోగం చేత. ఆవునేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి సూర్యాస్తమయంలోపు మీ ఇంట్లో దీపాన్ని వెలిగించండి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. ఆ అక్షతలు ఏవైతే మంత్రాక్షతలు ఉంటాయో, ఓం కుబేరాయ నమః, ఓం కుబేరాయ నమః అని అభిమంత్రణ చేసిన అక్షతలు ఏవైతే ఉంటాయో ఆ అక్షతలు తీసుకొని విష్ణుమూర్తికి పూజ చేయాలి. వెంకటేశ్వర స్వామికి, లేదా లక్ష్మీ నరసింహస్వామికి, లేదా శ్రీరామచంద్రమూర్తికి, లేదా ఇంకా అదే కదా విష్ణు స్వరూపం, అవే మనకు అందుబాటులో ఉంటాయి కదా. ఇక మిగతావి రంగనాథస్వామి అవన్నీ కాదు, కానీ వెంకటేశ్వర స్వామికి, లేదా లక్ష్మీ నరసింహస్వామి, లేదా శ్రీరామచంద్రమూర్తి పటం ఉంటుంది కదా, పటమో విగ్రహమో ఉంటే ఆ మంత్రాక్షతలు తీసుకొని లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయాలి. ఇది ఇక్కడ మాయ, విష్ణు మాయ అంటే ఇదే. మీరు చూడండి, ఫస్ట్ కుబేర మంత్రంతో అభిమంత్రణ జరిగింది, తర్వాత విష్ణుమూర్తికి పూజ జరుగుతుంది, లక్ష్మీదేవికి అంటే లక్ష్మీ అష్టోత్తరంతో. ఎందుకంటే ఆయనలో ఉన్న లక్ష్మికి మనం పూజ చేస్తున్నాం. అది చాలా చాలా గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది. ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః అన్న నామము ఎంతో గొప్ప అదృష్టాన్ని ప్రసాదింపజేస్తుంది. అందులో మనము ఏం భావన చేసి పూజ చేస్తున్నాం? ఆ స్వామివారిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజ చేస్తున్నామంటే ఆ ఇంట్లో విశేష ధన లాభము సంభవిస్తుంది. సొంతిల్లైనా అద్దిల్లైనా యజమానికి విశేష ధనలాభం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీరు భక్తితో ఇవాళ ఈ పూజ చేయండి. ఏకాదశి శతభిష నక్షత్రం ధన యోగాన్ని మీకు ప్రసాదింపజేస్తుంది. మీరు చేయాల్సింది ఆ మంత్రాక్షతలతో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో నేను చెప్పిన పటము లేదా విగ్రహం పూజ చేయండి. సూర్యాస్తమయంలోపు భార్య లేదా భర్త ఇంట్లో ఎవరో ఒకరి పూజ చేస్తే ధనలాభము, ఆర్థిక ఇబ్బందులు పోవడం జరుగుతుంది. ఇక మంత్రం, ఈరోజు గురువారం 24వ తారీఖు ఇవాళ ఒక మహామంత్రం చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం దశ దిశాయ నమః. ఓం శ్రీం దశ దిశాయ నమః. ఓం శ్రీం దశ దిశాయ నమః. ఈ మంత్రం 9 సార్లు రాసి 108 మార్లు జపించిన వారికి సొంత ఇంటి యోగం అనేది లభిస్తుంది. ఈ పరిహారము ఎందుకంటే శతభిష నక్షత్రంలో గురువారం కలయిక రోజు ఈ మహామంత్రం ఎవరైతే జపిస్తారో 108 సార్లు జపించడం ద్వారా గృహయోగము కలుగుతుంది. తప్పక ఈ పరిహారం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈ ఛానల్ వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహముండుగాక. అక్షయ తృతీయ, ఇక్కడ కలియుగంలో ధనయోగాన్ని ప్రసాదింపజేసేది లక్ష్మీ అనుగ్రహం. అంటే లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుంది. ఆ లక్ష్మీదేవి ధనాన్ని ఇవ్వడము, ఆ వచ్చిన డబ్బు నిలవటం, కుబేర అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి కలియుగంలో డబ్బునిస్తుంది. కుబేరుడు ఆ డబ్బుని విపరీతంగా పెంచుతాడు, అంటే నిలబెడతాడు. విపరీతంగా లక్షలాది కోట్లాది రూపాయల సంపద అంతా కూడా
ఫలానా వాళ్లకు సంభవిస్తుంది వస్తుంది అంటే అది కుబేర అనుగ్రహం వలన. అందులో సంవత్సరానికి ఒక్కరోజు కుబేరుడికి లక్ష్మీదేవికి చాలా ప్రీతి, అక్షయ తృతీయ. మామూలుగా ఈరోజు బంగారం కొంటూ ఉంటారు, అది శాస్త్రంలో ఉన్నమాట కాదది. అదేం వేదంలో నుంచో శాస్త్రంలో నుంచో బంగారం కొనమని చెప్పలే, అది ఆచారం, నమ్మకం, సెంటిమెంట్. అది దాన్ని వద్దు లేదా అది తప్పు అని నేను చెప్పట్లే. కానీ అసలు అక్షయ తృతీయ రోజు ఒక పరిహారం మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా విపరీతంగా మీకు సంవత్సరం మొత్తం 2025 మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది, కన్ఫామ్. ఏ పరిహారము అంటే మీకు కుబేర దృష్టి బంధనము అని ఉంటుంది. కుబేర దృష్టి బంధనం, అది పోస్టు ద్వారా మీకు నేను పంపిస్తాను. అది మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఇక్కడే చాలా ముఖ్యమైన పాయింట్. అది మీరు ఒక రాగి చెంబు కొత్తది తీసుకోవాలి. రాగి చెంబు ఒక కొత్తది చిన్నది తీసుకోండి. రాగి చెంబుకి నేను పంపించినటువంటి కుబేర దృష్టి బంధనాన్ని చుట్టాలి. ఆ దృష్టి బంధనాన్ని ఆ రాగి చెంబుకు చుట్టి ముడివేయండి. అందులో చిల్లర పైసలు వేయండి, రూపాయలు లేదా 2 రూపాయలు లేదా 5 రూపాయలు నిండా పోయండి. నిండా పోసి గంధము కుంకుమ బొట్టు పెట్టండి ఆ చెంబుకి. అసలైన లక్ష్మీ యోగం ఎక్కడ మీరు చూడండి. ఎప్పుడైనా ఏ దీపావళి రోజో ఏదైనా ముహూర్తాలలో మీరు కొన్ని ఇమేజెస్లో కంటే కొన్ని ఫొటోస్లో చూసినప్పుడు చెంబులో నుంచి విపరీతంగా కుబేరుడు చెంబులోంచి డబ్బులు బంగారం అంతా ఇలా వేస్తూ ఉన్నది వస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం లక్ష్మీదేవి కలశంలో ఉంటుంది. కుబేరుడు కలశంలోంచి, అంటే మన కలశము ఏదైతే ఉంటుందో ఇంట్లో ఏదైతే కలశం పెడతామో అది మంగళప్రదం, అది లక్ష్మీ యోగం అని దాని అర్థం. తప్పకుండా ఆ రాగి చెంబు నిండా రూపాయి బిళ్ళలు లేదా 2 రూపాయలు లేదా 5 రూపాయల బిళ్ళలు నిండా పోయండి. గంధము కుంకుమ బొట్టు పెట్టండి. ఈ కుబేర దృష్టి బంధనం ఏదైతే ఉంటుందో అది చాలా పవర్ఫుల్. ఎందుకంటే మీ గోత్రం, మీ పేర్లు, మీ ఇంట్లో అంటే మీ పేరు, మీ భర్త పేరు లేదా మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు తీసుకొని ఒక నక్షత్రం ఉంటుంది, చాలా ముఖ్యమైనటువంటిది. ఉదాహరణకు ఈ చిత్తా నక్షత్రం వాళ్లకు విపరీతంగా యోగించేటటువంటి నక్షత్రాలు 3 ఉంటాయి. స్వాతి నక్షత్రం ఉంటుంది, శతభిష నక్షత్రం ఉంటుంది, అలాగే ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రాల్లో కొన్ని పూజలు చేసి చిత్తా నక్షత్రం వాళ్ళకు పంపించడం జరుగుతుంది. లేదు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉన్నారు, శ్రవణ నక్షత్రం లేదా హస్త నక్షత్రం, లేదు రోహిణి నక్షత్రం, ఈ నక్షత్రాల్లో పూజలు చేసి పంపించడం జరుగుతుంది. ఈ అశ్విని నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రం వాళ్ళకి రేవతి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, అన్ని బుధ నక్షత్రాలు, విపరీతంగా డబ్బు వచ్చేటటువంటి యోగాలు. ఈ రహస్యం అన్నది మీ గోత్రము మీ పేరు ఇచ్చినప్పుడు దాన్ని బట్టి ఒక ముహూర్తం ఉంటుంది, అది నేను చెప్తాను. అదేదో మీరు ఫలానా రోజు చాలా మంచిది చేసేయండి అలా కాదు. మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రం చెప్పాలి. మీ గోత్రాన్ని బట్టి లేదా మీ ఇంటి పేరుని బట్టి ఒక నక్షత్రం చెప్తాను నేను. ఆ నక్షత్రంలో మీకు పురోహితులు ఎవరైతే ఉంటారో, ఇక్కడ మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూజలు చేస్తారు. అది కుబేర దృష్టి యోగం కోసం, లక్ష్మీ యోగం, ధనలక్ష్మీ యోగం కోసం, తంత్రలక్ష్మీ యోగం కోసం కొన్ని పూజలు, కొన్ని హోమాలు చేసి ఆ కుబేర దృష్టి బంధనం ఏదైతే ఉంటుందో పోస్టు ద్వారా మీకు పంపిస్తారు. అది రాగి చెంబుకు చుట్టాలి. అది రాగి చెంబుకు చుట్టి గట్టిగా ముడి వేసేయండి. ఒక 2 ముళ్ళు లేదా 3 ముళ్ళు వేసేయండి. గంధము కుంకుమ పెట్టండి. చెంబు నిండా చిల్లర పైసలు వేయండి. కుబేర అష్టోత్రం, లక్ష్మీ అష్టోత్రం చదువుతూ ఒక్కొక్క పైస వేయాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎంబడే పోయండి అంటే మనం దోసెట్లతో తీసుకొని చిల్లర పైసలు ఆ రాగి చెంబులో వేయటం కాదు. మీరు కుబేర అష్టోత్రం చదువుతూ వేయాలి, లక్ష్మీ అష్టోత్రం చదువుతూ వేయాలి. ఒకవేళ చదవడం రాదు, నోరు తిరగదు, నేను చదువుకోలేదు, నాకు సరిగా చదువు రాదంటే యూట్యూబ్లో లేదా మీ ఫోన్లో అది పెట్టుకొని వింటూ ఆ మంత్రాలు వస్తూ ఉంటే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఇలా మంత్రాలు వస్తూ ఉంటే అప్పుడు ఆ లక్ష్మీదేవిని తలుచుకొని ఒక్కొక్క రూపాయి లేదా ఒక్కొక్క 2 రూపాయలు ఏదో కాయిన్ ఉంటాయి కదా, అవి అందులో వేయాలి. ఇది చాలా ముఖ్యం. ఎప్పుడు చేయాలి అంటే అక్షయ తృతీయ రోజు, ఏప్రిల్ 30వ తారీఖు
2025 ఏప్రిల్ 30 బుధవారం, రోహిణీ నక్షత్రం. చాలా పవర్ఫుల్. ఆ నక్షత్రంలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. చంద్రుడు మంత్రి ఈ సంవత్సరం, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ధనకారకుడు చంద్రుడయ్యాడు. కాబట్టి ఈసారి ఎంత అద్భుతం అంటే ఈ అక్షయ తృతీయ మీకు ఈ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్న సమయంలో మీరు పూజ చేస్తున్నారు కుబేరుడికి, లక్ష్మీదేవికి. విపరీతమైన ధనము ఆ ఇంటి యజమానికి, ఆ ఇంట్లో వాళ్లకు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి. సొంతిల్లైనా అద్దిల్లైనా సరే మీ పూజా మందిరంలో మీరు చక్కగా అక్కడ కూర్చొని భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ ఎవరైనా చేయొచ్చు. పెళ్ళైన వాళ్ళే చేయాలని లేదు. ఫస్ట్ మీరు ఫోన్ చేసి మీ ఇంటి పేరు లేదా మీ గోత్రం చెప్పి మీరు ఈ కుబేర దృష్టి బంధనం ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. పోస్టు ద్వారా మీకు వస్తుంది. వెంటనే తీసుకొని పోస్టు ద్వారా వస్తుంది. రాగానే మీ పూజా మందిరంలో పెట్టుకోండి. అక్షయ తృతీయ రోజు అంటే ఏప్రిల్ 30, 2025 బుధవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పూజా మందిరంలో నేను చెప్పిన విధంగా పూజ చేయాలి. రాగి చెంబుకి నేను పంపించినటువంటి ఆ కుబేర దృష్టి బంధనాన్ని చుట్టి ముడివేసి ఆ కుబేర అష్టోత్రం, లక్ష్మీ అష్టోత్రం చదువుతూ ఒక్కొక్క రూపాయి బిళ్ళ అందులో వేయండి రాగి చెంబులో. పూజ అంతా పూర్తయ్యాక ఆ రాగి చెంబు తీసుకోండి, కళ్ళకు అద్దుకోండి. ఎందుకంటే దానికి హారతి ఇవ్వాలి, దీపం వెలిగించాలి, అగరబత్తి చూయించాలి, నైవేద్యం పెట్టాలి, అవేం లేవు. కేవలం పూజ చేయాలి. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా దీపం, అగరబత్తి అన్నది మీ ఇష్టం వెలిగించుకోవచ్చు. ఈ పూజ అయ్యాక కళ్ళకు అద్దుకొని బీరువాలో పెట్టాలి. ఇది చాలా ముఖ్యం. బీరువాలో కానీ, డబ్బులు లేదా ముఖ్యమైన వస్తువులు దాచుకునే దగ్గర కానీ, అసలు ఏ బీరువా లేదు అంటే ఒక ట్రంకు పెట్టె ఉంటుంది కదా, ఆ పెట్టెలో కానీ జాగ్రత్తగా ఆ చిల్లర పైసలన్నీ కింద పడకుండా దానికి ఒక బట్ట కట్టండి, ఒక పసుపు రంగు. ఎందుకంటే కుబేరుడికి, లక్ష్మీదేవికి చాలా ప్రీతి. పసుపు రంగు బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ చెంబు పైన పెట్టి గట్టిగా ముడివేసేయండి. మామూలుగా మీ ఇంట్లో ఉన్న దారం తీసుకొని ఒక ఎర్ర దారం తీసుకోండి లేదా నల్ల దారం తీసుకొని దానికి ముడివేసేసి అది కళ్ళకద్దుకొని బీరువాలో లేదా ట్రంకు పెట్టెలో లేదా డబ్బు, బంగారం దాచుకునే ప్రదేశంలో, అంటే బ్యాంకు లాకర్లో కాదండి, మామూలుగా మీ ఇంట్లో మీరు ఆ రాగి చెంబులో వేసినటువంటి లక్ష్మీ యోగం, కుబేర యోగం ఏదైతే మనం పూజ చేశామో అది అక్షయ తృతీయ రోజు మీరు పెట్టుకుంటే, అంటే నేను చెప్పిన విధంగా స్థాపన చేస్తే, ప్రతిష్ఠ చేస్తే 2025లో మీరు చూడండి 24 కన్నా 25 మీరు ఎక్కువ సంపాదిస్తారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఇంట్లో ఖచ్చితంగా ఇంట్లో డబ్బు అనేది వస్తుంది ఈ పరిహారం చేస్తే. ఎంత పవర్ఫుల్ అంటే ఆ కుబేర దృష్టి బంధనం అనేది చాలా పవర్ఫుల్. అది తీసుకొని నేను చెప్పిన విధంగా కొత్తది రాగి చెంబు అనేది మళ్ళీ మీరు కొత్తది తీసుకోవాలి. చిన్నదో పెద్దదో మీ స్తోమతను బట్టి కొత్తది తీసుకోండి. ఎందుకంటే అది మీరు బీరువాలో పెట్టుకోవాలి. ఆ చిల్లర పైసలు అనేవే మీకు ప్రాణప్రతిష్ఠాపన, లక్ష్మీదేవి కుబేరుడి యొక్క ప్రాణప్రతిష్ఠాపన జరిగినట్టు. గత సంవత్సరం అక్షయ తృతీయ రోజు పరిహారం చెప్పా. ఎంతమందికి బిల్డర్సు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామందికి సక్సెస్ అయింది. అదేవిధంగా మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళు, మీనరాశి, కుంభరాశి, మకర రాశి, ధనస్సు రాశి, వృశ్చిక రాశి, తులారాశిల అన్ని రాశుల వారికి కూడా కొన్ని మూల మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలతో పూజ చేసినప్పుడు విపరీతంగా డబ్బు వస్తుంది. ఆ పూజ అనేది నేను చేసి మీకు పోస్టు ద్వారా పంపిస్తాను. అక్షయ తృతీయ కుబేరుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఒకటే రోజు ఏమిటయ్యా సంవత్సరం మొత్తంలో అంటే అక్షయ తృతీయ. కాబట్టి విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఒక మార్గం, అక్షయ తృతీయ రోజు నేను చెప్పిన ఈ పరిహారం తీసుకోండి, పోస్టు ద్వారా తీసుకొని నేను చెప్పినట్టు పూజ చేసి చూడండి. చాలా చాలా పవర్ఫుల్గా మీకు డబ్బు అనేది వస్తుంది. ఆ రోజు 30వ తారీఖు కుదరకపోతే, ఏదైనా కారణం చేత చేయలేకపోతే ఇంకో ముహూర్తం కూడా మీకు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీకు ఇంకో ముహూర్తం ఇస్తారు మీ జాతకం బట్టి. ఆ రోజు ఓవరాల్గా మీరు ఆ కుబేర దృష్టి బంధనం అనేది తీసుకొని చేసుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు పోతాయి. తప్పకుండా చేసుకోండి. అక్షయ తృతీయ చాలా పవర్ఫుల్గా చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉండగా వచ్చింది.
మీకు ఉన్నటువంటి పీడలు, దరిద్రం, దోషం, దృష్టి పీడ అన్నీ కూడా విముక్తవుతాయి. ఆ కుబేర దృష్టి బంధనం అంత పవర్ఫుల్. జయ గురు దత్తాత్రేయ.